సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్లో ఉన్నా. నాకేంటి రా డ్యాన్స్, అసలు నాకు డ్యాన్స్ రాలేవాడిని. ఊరికి నిలబడి మన మమ్మీ చెప్తుంటే వాడు అదే అనుకుంటూ 5 నిమిషాలు తీసేవి మనకి ఒక ½ అవర్ తీసాడు గాయస్. అయినా మోసం చేశాడు గాయస్. 100 రూపీస్ తీసుకున్నాడు, 50 రూపీస్ అని చెప్పి 100 రూపీస్ తీసుకున్నాడు. అయినా మనం తాజ్మహల్ ఎగ్జిబిషన్లో ఎక్కువ మంది చేశారు. తాజ్మహల్లో ఎక్కువ ఎంజాయ్ చేసినదంటే తాజ్మహల్లోనే కాదు, మా అక్క వాళ్ళు వాళ్ళంతా ఉండి వాళ్ళు మేము అంతా ఆడుకుంటా ఉన్నాం గాయస్. అయినా ఒకసారి అయినా కలిసి ఉండాలని ఉండాము. ఆ వెనకాల వాళ్ళు 2 అక్క వాళ్ళు ఉంటారు గాయస్. అద్దరు గాయస్ అక్కడ 2 అక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేశారు గాయస్. వాళ్ళు చాలా నాకు తెలియదు. అయినా మా అన్న నేను ఫస్ట్లో నేను అడిగాను గాయస్ రానని. అయినా కావాలి రారా వెళ్ళిపోతుంది అని చెప్పి మా మమ్మీ ఆడిపోయి నాకు ఇద్దరు చేస్తారు. లోపల ఇంటర్వ్యూ పోతే ఎక్కువ ఉంది గాయస్. మా అక్క వాళ్ళు వేరే వాళ్ళు అంతా చూసుకుంటున్నారు. ఏంది రాకుండా ఊరికి డాన్స్ చేసుకుంటా ఉన్నా. ఓన్లీ నిలబడిన సాంగ్ కోసం ఎట్టుంటారు ఆడికి వాడు చెప్పేసాను గాయస్. అయినా నేను నగరాలను ఊరికి ఉన్నా. లేకపోతే ఇప్పుడు చేశాను నేను గాయస్. కబడ్డీ చేశాను గాయస్. అలా పుష్ప సాంగ్ పెట్టాడు. ఇంకోటి గోదావరి కట్టు మీద రామచిలకవి అది పెట్టాడు గాయస్. అయినా మనకి అవి నచ్చావు. సింగిల్లో ఉండాలా, మన రేంజ్లో ఉండాలి గాయస్. అయినా ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్లో ఇంప్రింట్ చేసుకుంటే 50 స్కూల్లో అయితే ఒక కార్డు ఇస్తారు గాయస్. ఆ కార్డు అయితే తీసుకొని పోయి చూపిస్తే ఫ్రీ అంటారు. మళ్ళీ అడిగి పోయి అడిగితే 100 రూపీస్ కట్టాలా అంటారు. ఏంది తెలియదు గాయస్. ఈ బొమ్మిడిని అద్దె అనుకున్నాం. అలా లోపల పోయిన తర్వాత ఆడ ఒక ఉయ్యాల ఎగ్గిన గాయస్. చూడండి గాయస్, లింక్ పెట్టాయి దీనికి. అది చూసి షేర్ చేసి కామెంట్ చేయండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొంతమంది కామెంట్స్ చదవండి అన్న అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. మా బంధువులు అయితే ఫోన్ చేసి మెసేజ్లు పెట్టు అని చెప్తున్నారు గాయస్. అయితే నేను రేపటి నుంచి కామెంట్స్ చూసి పెడతాను గాయస్. థ్యాంక్ యూ.